హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 68వ భాగాన్ని వినేద్దాం. నేనంటే ఇష్టం లేదా నీకు? బేలగా అడిగాను రిషి వైపే చూస్తూ. నేను అలా అనలేదు కదా సుబ్బు అన్నాడు. మరేమంటున్నావు రిషి? అయినా ఇవన్నీ కాదు, నేను నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతున్నాను. ఒకవేళ మన ఇద్దరికి పెళ్లి చేయాలని ఫిక్స్ అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అడిగేశాను సూటిగా. ఇప్పుడు నేను చెప్పబోయే ఆన్సర్ మన ఫ్రెండ్షిప్ని ఎఫెక్ట్ చేయదని, ఇంకెప్పుడు ఈ టాపిక్ మన ఇద్దరి మధ్య తీసుకుని రాను అని నాకు ప్రామిస్ చేయి సుబ్బు అన్నాడు రిషి. ఇప్పుడు దానికి దీనికి ఏం సంబంధం రిషి అన్నాను. లేదు చెప్పు అన్నాడు. ఓకే, నీ ఆన్సర్ ఏదైనా ఐ ట్రై. అది మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని చెడగొట్టుకోకుండా చూసుకుంటాను. ఇంకెప్పుడు అడగను కూడా అన్నాను. మౌనంగా అన్నాడు. ఏం చెప్పట్లేదేంటి? ఎస్ ఆర్ నో, ఏదో ఒకటి చెప్పు అన్నాను. నో అని వెళ్ళిపోయాడు అక్కడి నుండి. ఒక్క సెకండ్ నేనేం విన్నాను నాకే అర్థం కాలేదు. అసలు నో ఎలా చెప్పాడు? ఎందుకు చెప్పాడు? నేనంటే తనకి ఇష్టం లేదా? నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? అర్థం కాలేదు. కళ్ళల్లో చప్పున నీళ్లు తిరిగిపోయాయి. అమ్మమ్మకి ఫోన్ చేస్తానని చెప్పాను. తను వెయిట్ చేస్తుందని గుర్తొచ్చి కళ్ళు తెరుచుకొని ఫోన్ తీసుకుని నా రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాను. చేసిందా శ్రీజ? మళ్ళీ ఏమైందే? ఏం లేదు, నువ్వెప్పుడు వస్తున్నావు ఇక్కడికి అన్నాను. అయ్యో కోత అవ్వని, ఒక 10 రోజులు ఆగు. ఏంటి లేడీకి లేచిందే పరుగన్నట్టు ఒకటే మోత మోగిస్తున్నావు అంది అమ్మమ్మ. సరే 10 రోజుల్లో వచ్చాయి, మనం ఇల్లు తీసుకొని షిఫ్ట్ అయిపోదాం అన్నాను. ఏమైంది అసలు? ఏమన్నారు వాళ్ళు నిన్ను? నేను రిషితో మాట్లాడినా అని అడిగింది. నువ్వు ఎవరితో మాట్లాడుకో. ఏ వాళ్ళు లేకపోతే మన బ్రతకలేమా? నేను ఒక్కరితోనే ఇల్లు తీసుకుని ఉండగలను. లేదంటే ఫుడ్ బాగోలేకపోయినా హాస్టల్లోనే పడి ఏడుస్తాను. అంతేగాని నేను మాత్రం ఉండను ఇక్కడ తేల్చి చెప్పాను. వాళ్ళు లేకపోతే బ్రతకలేకపోవడం ఏంటి? ఈ జడ్జి జగన్నాథం కబుర్లు ఏంటి అసలు? సరే నేను వస్తాను, నీకు ఇల్లు తీస్తాను, సరేనా? ఇక పడుకో అంది. అని ఫోన్ కట్ చేసి బోర్లా పడుకొని తలగడలో మొహం దూర్చేసి, ఛీ సిగ్గు లేకుండా పోయింది సుబ్బు నీకు. బతికి వేస్ట్ అసలు నువ్వు. ఒక స్పూన్ నీళ్లు వెతుక్కొని వెళ్ళి దూకేయి అని నన్ను నేను తిట్టుకొని, రిషి ఎందుకలా అన్నాడో తెలియక జుట్టు పీక్కున్నంత పనైంది నాకు. నువ్వు చాలా తప్పు చేసావు రిషి. నరసింహ సినిమాలో సౌందర్యలా ఉండవలసిన నన్ను రమ్యకృష్ణన్ చేసావు. దీనికి రివెంజ్ తీర్చుకుని నీ చేత ప్రపోజ్ చేయించుకుని నిన్ను నా చుట్టూ 2 నెలలైనా తిప్పకపోతే చూడు, నా పేరు మార్చుకుంటాను అని గట్టిగా అనుకున్నాను. పేరు మార్చుకోవడం వద్దులే, మళ్ళీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు అని బోలెడు మార్చుకోవాలి. ఎందుకు వచ్చిన గోల అని అనుకుని మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంటే నిద్రపోవడానికి చాలా చాలా ప్రయత్నించాను, కానీ నిద్ర రాలేదు. ఏడ్చి కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది మా ఇద్దరి మధ్య? కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందా? నేను క్లియర్గా అడిగేశాను కదా, తనని నేను లవ్ చేస్తున్నానని చెప్పడానికి లేదు. ఎందుకంటే నేనేం తనని ప్రేమించడం లేదు. నేను తనని నా లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నాను. అది తనకి ఎందుకు అర్థం కావడం లేదు? లేదా అర్థమయ్యి వద్దు అనుకుంటున్నాడా అని ఆలోచిస్తూ నా ల్యాప్టాప్ ఓపెన్ చేసి, వై డు బాయ్స్ నాట్ మ్యారీ గర్ల్స్ దే లవ్ అని అడిగాను చాట్ జీపీటీని. అది జనరల్ సమాధానం ఒక్కటిచ్చింది. లవ్ చేస్తున్నప్పుడు వాళ్ళలో నచ్చే కొన్ని క్వాలిటీస్ పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమాటిక్గా అనిపిస్తాయని బాయ్స్ భయపడతారని, అండ్ లవ్ అనేది ఫెడ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ గ్యాప్లో వాళ్ళు వేరే మనుషులకి అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని. ఆ 2 జరిగే ఛాన్స్ ఉంది. ఈ రెండిట్లో ఒకటే రిషి ప్రాబ్లమా? ఫస్ట్ రెండోది అవునో కాదో తేల్చుకుందాం, తర్వాత మొదటి దాని గురించి ఆలోచిద్దాం అని నాకు నేనే చెప్పుకొని ల్యాప్టాప్ క్లోజ్ చేసి, అయినా ఎందుకంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి రిషికి? రిషి కాకపోతే ఇంకొకరు. ఆ అమ్మమ్మ వాళ్ళు పెళ్లి చేస్తామన్న తర్వాత నువ్వు తన గురించి ఆలోచించడం మొదలుపెట్టావు. ముందేమీ నీకు రిషి అంటే ఇష్టం, ప్యార్, లవ్, కాదల్ లేదుగా. ఇప్పుడెందుకు ఏదో జీవితాన్ని కోల్పోయినట్లు ఫీల్ అవుతున్నావు? కమాన్ సుబ్బు, నీ లైఫ్లో ఫస్ట్ రిజెక్షన్ కాబట్టి నీకు బాధగా ఉంటుంది, బట్ అంతకంటే బెటర్ ఉండే ఛాన్స్ ఉంది. డోంట్ లూజ్ హోప్ అని నాకు నేనే చెప్పుకుంటున్నాను బెడ్ మీద కూర్చొని. ఎస్ మోటివేట్ అవ్వు. రేపటి నుండి నీ పని నువ్వు చూసుకో. 3 years లవ్ చేసి తనే అంత స్టేబుల్గా ఉన్నప్పుడు నువ్వు ఉండలేవా? ఖచ్చితంగా ఉండగలవు. డూ ఇట్ సుబ్బు అని పిఆర్ షఫీ రేంజ్ మోటివేషన్ ఇచ్చుకొని పడుకోవడానికి ప్రయత్నించాను. కళ్ళు మంటల వల్లనేమో కానీ ఈసారి త్వరగానే నిద్ర పట్టేసింది. మేమిద్దరం ఒక మెట్రోలో ఉన్నాం. ఆ రోజు సాటర్డే కదా, మెట్రో అంతా ఖాళీగా ఉంది. నేనేదో బుక్ చదువుకుంటున్నాను. రిషి సాంగ్స్ వింటున్నాడు. సడన్గా చూసేసరికి నా ముందు నీల్ డౌన్ అయి ఉన్నాడు. ఏమైంది అని నేను అడిగేలోపే మొన్న నేను బాగుందని చెప్పిన రింగ్ తీసుకొచ్చి నా ముందు పెట్టి, ఐ లవ్ యూ సో మచ్ సుబ్బు అని చెప్పాడు రిషి. ఏం చెప్పాలో తెలియక షాక్ అయి ఉండిపోయాను రిషి వైపే చూస్తూ.
ఎస్ అని ఇష్టంగా చెప్పి చెయ్యి అందించాను నేను. కానీ తను రింగు పెట్టలేదు. లేచి నెక్స్ట్ స్టాప్లో దిగిపోయాడు. వాట్ అని దిక్కున లేచి కూర్చునేసరికి కళ అని అర్థమైంది. కలరా సుబ్బు, కళ ఇది అని నాకు నేనే చెప్పుకొని వాటర్ తాగి టైం చూసేసరికి పొద్దున్న 4:30. బ్రహ్మముహూర్తంలో వచ్చిన కళలు నిజం అవుతాయేమో అని ఒక పక్క భయంగా ఉంటే, బుద్ధి లేకపోతే సరి, ఆల్రెడీ నిజమయ్యాకే కథ కళ వచ్చింది అని హితబోధ చేసింది బ్రెయిను. ఎస్ ఎస్ ఆల్రెడీ నిజమైంది. ఇక మీదట నువ్వు చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి చిత్ర సుబ్బలక్ష్మి. నువ్వు ఏడవకూడదు, రిషిని ఏడిపించాలి బలంగా అనుకుని లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి జిమ్కి వెళ్తున్నాడు రిషి. రిషి సార్. సారా? సార్ ఏంటి సుబ్బు? అయ్యో మీ రేంజ్ ఏంటి, మా రేంజ్ ఏంటి? ఏదో అల్పజీవులం మేము. మీలాంటి వాళ్ళని పేరుతో పిలవకూడదని నేను నిన్నే తెలిసిందిలేండి అని కచ్చిగా చెప్పి, నన్ను కూడా జిమ్ముకు తీసుకెళ్తారా అన్నాను. రా రా అంటే కుదరదు సార్, మీరే నేర్పించాలి అక్కడ అన్నీ. నేర్పిస్తాను. ఈ డ్రెస్ సరిపోతుందా? మరి మీ చేతిలో ఉన్న బాటిల్ లాంటిది నాకు కావాలి కదా. అది జస్ట్ ప్రోటీన్ పౌడర్ అంతే. నాకు కావాలి, నీకు అప్పుడే అక్కర్లేదు సుబ్బు. ఓ నాదంటే ప్రోటీన్ తాగే రేంజు, నీ బతుక్కి నీళ్ళు చాలే అంటున్నారా రిషి సార్? నీకు కలిపి ఇస్తా నాగు అని లోపలికి వెళ్ళి కలిపి ఇంకొక సిప్పర్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఓకే పదండి అని రన్నింగ్ షూస్ కట్టుకుని రెడీగా ఉన్నాను నేను. బాగా ఎర్లీ మార్నింగ్ కాబట్టి పెద్దగా ఎవరు లేరు జిమ్లో. అక్కడక్కడ కండల మండేలా లాంటి ఒకరిద్దరు తప్ప. వాళ్ళందరినీ చూసుకుంటూ, కొంపదీసి జిమ్ చేస్తే నేనేం అలా అయిపోను కదా రిషి సార్ అని అడిగాను. 3 years నుండి చేస్తున్నాను, నేనే అవ్వలేదు. అంత ఈజీగా అవ్వలేంలే సుబ్బు అలా అన్నాడు. ఓ నా అంతటి వాడే అవ్వలేదు, నువ్వేంటి పేడలో పేడ పురుగువి, నువ్వు అవుతావా అని ఎద్దేవా చేస్తున్నారా రిషి సార్? సుబ్బు కొట్టాలనుకుంటే కొట్టేయి సుబ్బు, మనసులో దాచుకొని మాటలతో చూపిస్తున్నావు అన్నాడు రిషి. మిమ్మల్ని కొట్టే అర్హత నాకు లేదని నాకు తెలుసులేండి రిషి సార్ అన్నాను వెట్టకారంగా. తల బాదుకొని లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి తన ఫింగర్ పెట్టి అన్లాక్ చేశాడు రిషి. బుద్ధిగా లోపలికి వెళ్ళి చూస్తున్న అక్కడున్న ఎక్విప్మెంట్ అంతా, ఇది కార్డియోకి స్ట్రెంథింగ్ ట్రైనింగ్ ఉంటుంది అన్నాడు. అంటే నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీ బతుక్కి ఇదే ఎక్కువ అని నన్ను హేళన చేస్తున్నావా? ఫస్ట్ ఇది వార్మప్ చేస్తే అక్కడికి తీసుకెళ్తాను సుబ్బు అన్నాడు రిషి. ట్రెడ్మిల్ మీద 5 నిమిషాలు వాక్ చేయి, ఇంక్లైన్లో పెడుతున్నా అన్నాడు. మరి నువ్వేం చేస్తావు? పక్కకి వెళ్ళి అమ్మాయిలకి బీటేస్తావా? ఆ మాట వినగానే తల బాదుకుని, నేను ఆ పక్కనున్న క్రాస్ ట్రైనర్ చేస్తాను అన్నాడు. సరే అన్నట్టు తలూపి ముసుముసుగా నవ్వుకుంటూ, అయ్యిందా 5 minutes? మరి ఆపట్లేదేంటి? మీరు ఆపమని చెప్పలేదు కదా రిషి సార్. ఆపు. ఎలా ఆపాలో నాకు తెలియదు. అది ఆపి, ఇది రిస్ట్ బ్యాండ్, చేతికి స్టిఫ్నెస్ ఇస్తుంది, వేసుకో అని ఇచ్చాడు. ఇది ఎవరిది? నాదే. మరి అది నాదే. రోజు 2 ఎందుకు తీసుకొస్తున్నారు రిషి సార్? ఈరోజు నేనున్నాను కాబట్టి నాకు ఇచ్చారు, లేకపోతే ఇంకెవరికైనా ఇస్తారా అన్నాను. ఒక్కో రోజు ఒక్కోటి పెట్టుకుంటాను, మిస్ అవ్వకుండా ఈ బ్యాగ్లో ఉంచుతాను. ఈరోజు ఆర్మ్స్ చేద్దాం అంటే ఆర్మ్స్ చేసి నా చేతులు నొప్పి వచ్చి నేను వర్క్ చేయకపోతే నా ఉద్యోగం ఊడిపోయి నేను ఏమీ చేయలేక మా ఊరు వెళ్ళిపోతే నువ్వు బిందాస్గా తిరుగుదామనే. పోనీ లెగ్స్ చేస్తావా అంటే డైరెక్ట్గా నన్ను బెడ్ రిడన్ చేసేద్దామని అనుకుంటున్నావా? ఓకే బ్యాక్ చేస్తావా? వెన్నుముక్క ఏం విరిగిపోదలేదా అని ఒక్క సెట్ చేసి చూపించాడు. చాలా ఈజీ. మా ఊర్లో ఇలాంటివి పార్క్లో బోలెడు చేశాను నేను. పొగరుగా చెప్పి లాగబోతే వెయిట్ ఉంది కదా, చెయ్యి కదలలేదు అసలు. ఈ మనిషి వండి పెడితే స్లాత్లా తిని పడుకోవడమే పనిగా పెట్టుకున్నానుగా, మరి ఇంకేం చేయగలను అని మనసులో తిట్టుకొని కొంచెం కళ్ళు పక్కకు తిప్పి చూశాను రిషి వైపు. లాగుతావా, పుష్ అయినా అని అడిగాడు. అవసరం లేదు, నీ పుష్ నాకు, నా పని నేను చేసుకోగలను యాటిట్యూడ్ చూపిస్తూ చెప్పి ఈసారి పంతం కొద్దీ లాగేశాను. ఫామ్ సరిగ్గా లేదు, బాడీ ముందుకు బెండ్ చేయి సుబ్బు, నడువు నొప్పి వచ్చేస్తుంది లేదంటే అని రిషి చెప్తుంటే, నువ్వు నన్ను సుబ్బు అని పిలవకు కచ్చిగా చెప్పాను. సరే సుబ్బలక్ష్మి. నేను సుబ్బలక్ష్మి, నువ్వు దళపతిల సూర్య. నీ తమ్ముడు ఎవరైనా ఐఏఎస్ ఉంటే సంబంధం మాట్లాడి పెళ్లి చేసి అన్నాను వెటకారంగా. టైం వస్తే చేస్తానులే, ఎందుకు చేయను అన్నాడు. ఆ మాట వినగానే పక్కనే ఉన్న డమ్ములు తీసి రిషి బుర్ర మీద కొట్టాలన్నంత కోపం వచ్చింది నాకు. కానీ తమాయించుకొని అట్లీస్ట్ తననైనా నీలా మధ్యలో
వదిలేసేవాడు కాకుండా చూసుకో రిషి అన్నాను. వినగానే హట్ అయ్యాడు. మరి నా ఫీలింగ్స్ పట్టించుకున్నప్పుడు తన ఫీల్ అయితే నాకేంటి అని అనుకుని పట్టించుకోవద్దు అనుకున్నాను, కానీ తను అలా మౌనంగా ఉంటే బాధేసి సారీ అన్నాను చిన్నగా. లేదు, కరెక్ట్గానే అన్నావు. లాస్ట్ వరకు పట్టుకోలేనప్పుడు అసలు ముట్టుకోవద్దు అన్నాడు రిషి. ఐ హేట్ యు గట్టిగా చెప్పాను తన మొహాన్ని చూస్తూ. చిన్నగా నవ్వి ఊరుకొని ఇంకొక 2 సెట్స్ ఉన్నాయి రా అన్నాడు. అసలు ఎందుకు జిమ్కి వచ్చాను నేను? నాకే తెలీదు దానికి సమాధానం. చేతులు జబ్బలు నడుం 3 నొప్పులు వచ్చాయి ఆ ఎక్సర్సైజులు చేసి, కానీ ఇంకేం లాభం లేదు నాకు. దాని తర్వాత 1 గంట కార్డియో కూడా చేసి ఇంటికి వచ్చేసాను నేను వచ్చిన ఇంకొక గంట తర్వాత వచ్చారు రిషివర్య. అప్పటికే రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ వండుకోవడం చేత కాదు కాబట్టి బ్రెడ్ న్యూట్రల్లా పోసుకొని 1 బనానా తినేసి రెడీ అయిపోయాను నేను ఆఫీస్కి వెళ్ళడానికి. అప్పుడే ఆఫీస్కా అన్నాడు షాక్ అవుతూ. నేను సైకిల్ మీద వెళ్తాను, ఆ మాత్రం టైం నాకు పడుతుంది అని వెళ్ళిపోయాను కిందికి. సరిగ్గా నేను లిఫ్ట్ దిగుతుంటే మంజు అక్కుంది కింద. ఏంటి అప్పుడే స్టార్ట్ అవుతున్నావు టైం చూస్తూ అడిగింది. నేను సైకిల్ మీద వెళ్తున్నాను, టైం పడుతుంది. తమ్ముడికి చెప్పినట్టే అక్కకు కూడా చెప్పి బాయ్ అన్నాను. ఏ రిషి నువ్వు కలిసి వెళ్ళడం లేదా? ఇంకొక ప్రశ్నతో ఆపింది నన్ను. లేదు, నాకు పనుంది. వాడు దింపేస్తాడుగా, ఎందుకలా కష్టపడి వెళ్ళడం? పోనీ ఆగు, నేను కీస్ అడిగి తీసుకొచ్చి నేను దింపుతాను అంది. లేదక్క వద్దు, నేను వెళ్తాను అన్నాను. ఎహే ఆగు అని అక్క అంది. అంతలోనే లిఫ్ట్ డోర్ ఓపెన్ అయింది. అందులోనే కీస్ ఉన్నాయి. రిషి వర్య పంపించాడేమో మరి అనుకుని కామ్గా ఉన్నాను నేను. ఇదేంటి టిఫిన్ బాక్సు, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయలేదా అని అడిగింది. తిన్నాను అన్నాను. మరి లంచ్ పెట్టుకున్నావా? లేదు. ఇది అదేనేమో, బ్యాగ్లో పెట్టుకో అని కీస్ తీసుకుని బైక్ మీద నన్ను మెట్రో స్టేషన్ వరకు డ్రాప్ చేసింది. తనకి బాయ్ చెప్పేసి ఆఫీస్కి మెట్రో ఎక్కేసి కూర్చున్నాను మౌనంగా. నాకేం అర్థం కావడం లేదు. ఒక పికిల్డ్ పర్సనాలిటీలా ఉంది నా పరిస్థితి. ఏం చేయాలో తెలియడం లేదు, ఎలా ఉండాలో అర్థం కావడం లేదు. ఒక పక్క రిజెక్ట్ చేస్తాడు, ఒక పక్క మనం ఫ్రెండ్స్లా ఉండాలి అంటాడు. అసలు ఎలా చెప్పగలడలా అని నేను ఉక్రోషంగా అనుకున్నా. అది విని నాదుడే లేడు. సుబ్బు, వంట నేర్చుకోకపోతే ఇలా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఈ రోజు నుండి ఆఫీస్ అయ్యాక వంట నేర్చుకో అని నాకు నేనే చెప్పుకొని ఈరోజు ప్రయోగం చేయడానికి సింపుల్గా కొన్ని యూట్యూబ్ రెసిపీస్ కూడా చూశాను. పర్లేదు, ఈరోజుకు ఉప్మా చేసేద్దాం అని అనుకుని నా స్టేషన్ రావడంతో దిగి ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్ళేసరికి తిండి లేక నీరసం వచ్చింది. అప్పటికి 10వ సారి తలుచుకున్న రిషి గారి వంటని. అమ్మమ్మ వంటనైనా ఇన్నిసార్లు తలుచుకున్నానా? సిగ్గులేని సుబ్బు అని నన్ను నేను తిట్టుకొని ఆఫీస్లోకి వెళ్ళి నా డెస్క్లో కూర్చుని వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఈవినింగ్ ఇంటికి స్టార్ట్ అవుదామని లిఫ్ట్ దిగబోతుంటే ఏదో ఫ్యామిలీ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారట ఈ ఫ్రైడే. అందరినీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలుచుకొని రమ్మని నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ని ఇగ్నోర్ చేసి ఇంటికి స్టార్ట్ అయ్యాను నేను. మెట్రో స్టేషన్లో దిగి ఇంటికి వెళ్ళడానికి ర్యాపిడో బుక్ చేసుకుందాం అనుకుంటుంటే నా ఎదురుగా స్కూటీ ఆపి మౌనంగా ఉన్నాడు రిషి. నేనేం మాట్లాడలేదు. బైక్ బుక్ చేసుకుందామని అనుకుంటుంటే నానమ్మ వచ్చారు అన్నాడు రిషి. ఎవరి నానమ్మ అన్నాను. ఆ మాట వినగానే మొహం అదోలో పెట్టి మీ అమ్మమ్మ వచ్చారు అన్నాడు. ఓ అని లైట్ తీసుకొని కాసేపటికి నా బ్రెయిన్ దాన్ని ప్రాసెస్ చేస్తే వాట్ అన్నాను ఆశ్చర్యంగా. ఎందుకు, వై అన్నాను గట్టిగా. ఏమో, ఆఫ్టర్నూన్ ఇంటికి ఎవరో వచ్చారని వాచ్మెన్ కాల్ చేస్తే తెలిసింది. అతని దగ్గరున్న స్పేర్ కీస్ ఇవ్వమని చెప్పాను. మీ దగ్గరికి వస్తాను అన్నారు కానీ రెస్ట్ తీసుకోమని చెప్పాను నేనే అన్నాడు రిషి. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అని బండి మీద కూర్చుని సడన్గా అమ్మమ్మ ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తున్నాను నేను. ఇప్పుడే ఇల్లు మార్చేస్తున్నా నన్ను అని ఆలోచిస్తూ గోళ్ళు కొరుక్కుంటుంటే తనకేమీ పట్టనట్టు నేనేదో పార్సల్ లాగా నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి వెజిటేబుల్స్ లేవు, నేను ఆ మార్కెట్లో తీసుకుని వస్తాను అన్నాడు. తనకి ఏం సమాధానం చెప్పకుండా లిఫ్ట్లో ఇంటికెళ్ళి కాలింగ్ బెల్ ప్రెస్ చేసి నించున్నాను. ఏమ్మా లేట్ అయింది, రోజు ఇదే టైం అవుతుందా? డోర్ తీయడమే అడిగింది అమ్మమ్మ. అవును అన్నట్టు తలూపి గట్టిగా హత్తుకుని చాలా చాలా మిస్ అయ్యాను నిన్ను అన్నాను. వచ్చానుగా, ఇక మీదట మిస్ అవ్వవులే అని నవ్వి రా స్నానం చేసి ఏమైనా తిందు అని నాకు చెప్పి రిషి ఏడి అంది. నాకు తెలీదు ఖచ్చిగా చెప్పి వెళ్ళిపోయిన లోపలికి. అదేమిటే నీకు తెలియకపోవడం, ఇద్దరూ కలిసే కదా వస్తారు, వెనకే వస్తూ అడిగింది. కలిసే వస్తే మాత్రం అన్నీ చెప్తారా ఏంటి అన్నాను నేను. పండు, నీకు తెలుసని అర్థమైంది నాకు. ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది మళ్ళీ. కూరగాయలు కొనడానికి అని స్నానం చేసి వచ్చి కూర్చున్నాను సోఫా మీద. తినడానికి ప్లేట్లో స్నాక్స్ పెట్టించింది టీతో పాటు. అవి తింటూ సడన్గా వచ్చావేంటి అన్నాను. నేను తీసుకుని వెళ్ళడానికే.
ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తిరిగేస్తూ సమాధానం ఇచ్చింది అమ్మమ్మ. ఎక్కడికి? షాక్ అయ్యి అడిగాను నేను. ఏడుస్తున్నావు కదా ఉండలేను అని. నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేసి లక్షలు సంపాదించి నన్నేమి ఉద్ధరించక్కర్లేదు, ఇంటికి పద అంది. అదేంటి? నేను జాబ్ చేస్తాను, జాబ్ ఎందుకు మానేస్తాను అన్నాను వెంటనే. అడ్జస్ట్ అవ్వలేకపోతున్నావు కదా. రిషి ఏదో అన్నాడు, మంజు ఏదో అందని ఫీల్ అవుతున్నావుగా. వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళతో ఏదో అనిపించుకోవడం ఎందుకు? ఇంటికి వచ్చేయి, మిల్లో కూర్చొని వెళ్ళి, లేదంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వు అంది. నాకు ఈ జాబ్ నచ్చింది. మరేం నచ్చలేదు? ఈ ఇల్లు నచ్చలేదా? నచ్చింది. రిషి వాళ్ళు నచ్చలేదా? నచ్చారు. మరి ఇన్ని నచ్చినవి ఉన్నప్పుడు నచ్చనివి ఏదో ఒకటి ఉంటాయి. వాటినే గురిగీసి పెట్టుకొని నా జీవితమే ఇంత అని ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది పండు? నువ్వు అంతలా ఏడిస్తే నాకెంత భయం వేస్తుందో తెలుసా? కాళ్ళు చేతులు ఆడలేదు. వెంటనే తత్కాల్లో టికెట్ బుక్ చేసుకుని వచ్చి నిన్ను చూసినంత వరకు ప్రశాంతంగానే లేదు. చిన్న చిన్న వాటికే ఇంత భయపడితే ఎలా? తర్వాత జీవితం చాలా ఉంది. మనం అన్నీ శుభ్రంగా ప్లాన్ చేసి పెట్టుకున్నా అలా జరగదు. అది వేరేగా వెళ్తుంది. అప్పుడు దాన్ని తట్టుకోవడానికి మనకి చాలా ధైర్యం కావాలి. అన్నిటికీ ఏడుస్తూ కూర్చుంటానంటే ఏంటి దానికి అర్థం? రిషి, మంజు నీ తోడు వాళ్ళే కదా. నీకు వాళ్ళతో ఏదైనా సమస్య అంటే వెళ్ళి వాళ్ళతోనే మాట్లాడాలి. వేరే మనిషి ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉండకూడదు. ఎప్పుడైనా ఇద్దరి మనుషుల సమస్య ఇద్దరు మనుషులకి మధ్యలోనే ఉండాలి. మూడో మనిషి ఇన్వాల్వ్ అయితే అది సమస్య అవ్వదు, గొడవే అవుతుంది. కూర్చొని మాట్లాడుకుంటే తీరని గొడవలు ఏవీ లేవు. ఏదో చిన్న చితక మాటలు ఫ్రస్ట్రేషన్లో అందరూ అనుకుంటారు. వాళ్ళతో ఉన్నప్పుడు మనల్ని ఎంత బాగా చూసుకున్నారు, మనం కష్టం అనుకున్నప్పుడు మన వెనక ఎలా పిల్లర్లా నిలబడి ధైర్యం చెప్పారనేది గుర్తుపెట్టుకుంటే ఇలా ఏడుపులు పెడబొబ్బులు పెట్టాల్సిన అవసరమే రాదు. ఏంటి అర్థమైందా అని అడిగింది. అని తలూపాను. కాలింగ్ బెల్ రింగ్ అవ్వగానే రిషి వచ్చాడని తూనీగలాగా ఎగురుకుంటూ వెళ్ళి డోర్ తీశాను. ఎలా ఉన్నారు నాని అని అడిగి కూరలన్నీ తెచ్చిపెట్టాడు కిచెన్ ప్లాట్ఫామ్ మీద. నేను బాగున్నాను, నీ సంగతి ఏంటి? ఎలా ఉన్నారు? ఈ పండు నీకు పిచ్చెక్కిచ్చేస్తుందా అని అడిగింది నవ్వుతూ. అయ్యో అలాంటిదేమీ లేదు నాని, షీ ఈజ్ సో స్వీట్. మార్నింగ్ నుండి నేను వద్దని చెప్పిన అన్ని పనుల్లో నాకు హెల్ప్ చేస్తుంది. మేము ముగ్గురం వర్క్స్ అన్నీ డివైడ్ చేసుకుని కంప్లీట్ చేసుకుంటాం. మేజర్ పార్ట్ తనే చేస్తుంది అన్నాడు రిషి. ఎవరు? మా పండ. అది చెయ్యేదని నాకు తెలుసులే అని నవ్వింది అమ్మమ్మ. ఉక్రోషంగా వారిద్దరి వైపే చూస్తూ రిషికి టీ పెట్టించాను. తాగగలవో లేదో చూసుకో, మన మీద కోపంతో ఏ కారమో వేసి ఉంటుంది అని అంది అమ్మమ్మ. అమ్మమ్మ అన్నాను నేను అరుస్తూ. ఏంటి అని నన్ను కదిమి. ఇది ఇక్కడికి వచ్చాక బాగా గారాబం ఎక్కువైంది దీనికి అని రిషి వైపు చూసింది. అప్పటికే ఎర్రటి టమోటాలా అయిపోయాడు పాపం. దీన్ని ఇలానే వదిలేస్తే తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయి చూసుకో అని రిషికి చెప్పి, ఒక ఇల్లు రెంట్కి కావాలి రిషి అని అడిగింది అమ్మమ్మ. ఎక్కడ నాని అని అడిగాడు. ఇక్కడే, పండుకి ఆఫీస్కి దగ్గరలో. దేనికి? అనుమానంగా నా వైపు చూస్తూ అడిగాడు. అది ఒక్కరితే ఉంటే కొంచెం బాధ్యతలు అవి తెలుస్తాయి కదా, అందుకే అని మా ఇద్దరిని నొప్పించకుండా డిప్లొమాటిక్గా సమాధానం చెప్పింది అమ్మమ్మ. షాక్ అయి నా వైపు చూసి నిజమా అన్నట్టు కళ్ళతోనే అడిగాడు. అవును అన్నట్టు తలూపి, నేను వచ్చే దారిలో చూశాను, సింగిల్ ఆర్కే ఉంది, టూలెట్ అని అన్నాను. అవునా, సరే రేపెళ్ళి చూద్దామా అని అడిగింది అమ్మమ్మ. సరే అన్నాను నేను. నీకు డ్యాన్స్ క్లాస్కి టైం అవుతున్నట్టు లేదు? అవుతుంది, బయలుదేరతాను అని అమ్మమ్మకు చెప్పి నా బ్యాగ్ తీసుకుని వచ్చేసాను బయటికి. నా వెనకే వచ్చాడు రిషి కూడా. సుబ్బు ఆగు. సుబ్బు ప్లీజ్ అని నాకు అడ్డుగా నిల్చొని వెళ్ళిపోతున్నావా అని అడిగాడు రిషి. అవును. ఎందుకు? నేనేమైనా తప్పుగా బిహేవ్ చేశానా అని అడిగాడు రిషి. అవును, చాలా చాలా తప్పుగా బిహేవ్ చేస్తున్నావు, నన్ను ఏడిపిస్తున్నావు, నాకు నచ్చలేదు నువ్వు. నీ ఇంట్రాగేషన్ అయితే నేను వెళ్ళాలి అన్నాను సూటిగా తన వైపు చూస్తూ. మనం ఫ్రెండ్స్లా ఉండాలని అనుకున్నాం కదా సుబ్బు ఆల్రెడీ అన్నాడు రిషి. హౌ డేర్ యూ టాక్ లైక్ దట్ రిషి? నేను నచ్చలేదని నా మొహం మీద నువ్వు చెప్పిన తర్వాత కూడా నీతో ఫ్రెండ్షిప్ నేనెందుకు చేస్తాను? నేను చేయను. బట్ నాకున్న వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ నువ్వే, కానీ నీతో నేను మాట్లాడను అని మొహం పక్కకు తిప్పుకొని ఇంకా వెళ్ళొచ్చా అన్నాను. అసలు ఎందుకు ఈ లవ్ అనే యాంగిల్ తీసుకొని రావడం? బాగానే ఉన్నాం కదా ఫ్రెండ్స్లా అన్నాడు రిషి. ఎవడు బాగున్నాడు? 3 yearsగా నన్ను లవ్ చేస్తూ నువ్వెందుకు చెప్పలేదో తెలీదు. బట్ నన్ను పెళ్లి చేసుకుంటావా అని నేను అడిగితే మాత్రం నో అంటావు, రీజన్ కూడా చెప్పకుండా. లెట్స్ నాట్ టాక్ అబౌట్ దిస్ అంటావు. వాట్ డూ యూ మీన్ బై ఇట్ రిషి? ఎందుకు లవ్ చేస్తావు మరి? దూరం నుండి చూస్తూ కూర్చోవడానికా? తన కాలర్ పట్టుకొని అడిగాను కోపంగా చూస్తూ.
మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.